ధ్యానించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం. దయతో పరిశుద్ధ గ్రంథాలు కలిగిన మీ అందరికీ కూడా తెరచి మాటను చూడాలని మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. చాలు. చదవబడినటువంటి వచనంలో ఒక రెండు విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క సందర్భం మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క మాటలో ఒక రెండు శ్రేష్టమైనటువంటి మాటలు దాగి ఉన్నాయి. మొదటిది ఏమిటి అనంటే, సౌలు దగ్గరికి సమూయేలు ప్రవక్త వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చి ఆయన దేవుని యొక్క పని నీ మీద ఉంది, దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలి, దేవుని యొక్క ఆ పనిని నువ్వు జరిగించాలని చెప్పి, ఇది దేవుని యొక్క మాట అని సమూయేలు సౌలుకి ఒక మాట సెలవిస్తూ, ఇది యెహోవా మాట వినుము అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి ఆ మాట మనసులో పడనివ్వండి. ఇది యెహోవా మాట వినుము. చెప్పండి ఒకసారి. ఇది యెహోవా మాట వినుము. ఈరోజు ఈ మాటను బట్టి మనము వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే సేవ పరిచర్యకు వచ్చినటువంటి మనం మన జీవితంలో ఒక గొప్ప రహస్యం ఏంటంటే, దేవుని మాట వినడమే గొప్ప రహస్యం. చెప్తారు ఒకసారి. సేవ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మనము ఒక గొప్ప రహస్యం ఉంది. ఏమిటంటే దేవుని మాట వినడమే ఒక రహస్యం. చెప్తారు ఒకసారి. దేవుని మాట వినడమే ఒక రహస్యం. ఈరోజు చాలామందికి ఆ సంగతి తెలియక దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి సేవను జరిగిస్తున్నటువంటి సేవకులుగా కొన్నిసార్లు మనము నడుస్తున్నటువంటి పరిస్థితులు మన హృదయానికి మనకి అర్థమవుతూ వస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడు తన పని కొరకు ఒక వ్యక్తిని నియమించుకున్నాడనంటే, ఆ పనిలో దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉందని మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? దేవుడు మనకు ఒక పని కొరకై పిలిచాడు అంటే, పిలిచినటువంటి ప్రభు యొక్క ఆలోచన లేదా ప్రభు యొక్క మనస్సు లేదా ప్రభు యొక్క హృదయము మన హృదయం లాంటి హృదయంతో కాకుండా పరిశుద్ధమైన హృదయంతో ఆయన మన జీవితాన్ని కొనసాగించడానికి, ఒక ప్రణాళికబద్ధంగా ఆయన నడిపించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ నిజానికి మనం గమనించగలిగితే, కాస్త కొన్ని వచనాలు చదివితే, ఈ యొక్క సమూయేలు వచ్చి సౌలు గారికి చెప్తుండేటప్పుడు సౌలు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక వేరు ఏంటి అని ఆలోచన చేస్తే, ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. విడిపించబడి ఎర్ర సముద్రాన్ని దాటించబడి అరణ్యంలో వారి ప్రయాణం అవుతూ ఉంటే, ఆ ప్రయాణంలో అమాలేకులు ఈ యొక్క ఇశ్రాయేలీయులని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఆ యొక్క పరిస్థితిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి సౌలుని రాజుగా చేసుకొని అమాలేకులందరినీ కూడా చెరిపేయడానికి దేవుని యొక్క ప్రణాళిక అక్కడ. అలాంటి సందర్భాన్ని సౌలు ద్వారా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయము సమూయేలు ప్రవక్త వచ్చి చెప్తున్నాడయ్యా, దేవుని పని జరిగించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. సో కనుక ఆ పని విషయమై నువ్వు కాస్త ఆలోచన చేసి ముందుకు సాగగలిగితే ఎంతో మంచిదని చెప్తూ, ఇది యెహోవా మాట వినుము అంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పండి ఒకసారి. ఇది యెహోవా మాట వినుము అంటున్నాడు. ఈరోజు దేవుడు తన పని కొరకు మనల్ని పిలిచేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ పనిలో ముందుకు సాగాలి. ఆ పనిలో మనం ఖచ్చితంగా ముందుకు సాగాలి. కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుడు మనల్ని పనిలోనికి పిలిచేటప్పుడు కొన్నిసార్లు మనం ఏమని తలస్తూ ఉంటామంటే, దేవుడు నన్ను ఎక్కువగా పట్టించుకోవడం లేదులే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదులే, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా నన్ను గౌరవించడం లేదులే అని చెప్పి మనం చాలాసార్లు ఏం చేసుకుంటామనంటే, మనకు మనంగానే తక్కువ అంచనా వేసుకుని దేవుని ఉన్నతమైనటువంటి పిలుపును మనం పాడు చేసుకుంటూ ఉంటాం.
ఒక విషయాన్ని గమనించిన దేవుని సేవకులారా, ఏమిటనంటే దేవుడు మనల్ని తక్కువ చేయడానికి దేవుని పరిచర్యకు మనకు పిలవలేదు. ఈరోజు నీకు నీవుగా మనుషుల మధ్య తక్కువైపోతున్నావని చెప్పి నీకు నువ్వుగా అనుకుంటూ నీకు నువ్వుగా తక్కువ చూపు చూస్తున్నానని చెప్పేసి నీకు నువ్వుగా బాధపడుతున్నావేమో, కానీ దేవుడు మనల్ని తక్కువ చేయడానికి సేవలో మనల్ని పిలవలేదు. అలా మనం మనుషుల మధ్య తక్కువ చేస్తూ వస్తున్నాము లేదా తక్కువగా మనం చూసుకుంటూ వస్తున్నామని అంటే దానికి కారణం మనలో ఉన్నటువంటి లోపమే తప్ప కానీ దేవునిలో మాత్రం ఏ లోపము లేదు. దేవునిలో ఏ లోపము లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నానంటే ఈ వచనాల్లో మనకి రెండు విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ సమూయేలు మరి సౌలు గారిని దేవుని పరిచర్య కొరకు పిలుస్తున్నారు. దేవుని పరిచర్య చేయాలని లేదా దేవుని ప్రజల పట్ల నువ్వు యుద్ధం చేయాలని, దేవుని ప్రజల పక్షంలో నిలవబడాలని సౌల్ని సమూయేలు చెప్తూ ఉంటే ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అయితే ఈరోజు యెహోవా మాట వినాలి అనే మాటను గురించి జ్ఞాపకం చేస్తూ బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుని మాట విని ఎంతో ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. బైబిల్లో ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎవరనంటే యెహెజ్కేలు. చెప్పండి ఎవరు? ఆయన గొప్ప ప్రవక్తగా పేరుగాంచడానికి లేదా గొప్ప దేవుని పని జరిగించడానికి దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని పిలుపునకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ఆయన తన జీవితంలో దేవునికి ఎంతగానో లోబడిపోయినటువంటి పరిస్థితులు మనము యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 15 నుంచి 27 వచనాల్లో మనం చూస్తాం. యెహెజ్కేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని యొక్క చిత్తం వైపు నడవడానికి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నడుస్తావనంటే ఖచ్చితంగా నేను నడుస్తాను ప్రభువా అంటాడు. ఈరోజు దేవుని యొక్క పిలుపులో దేవుని యొక్క సంఘ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మనము దేవుని పిలుపుతో పాటు దేవుని పని చేసే ఇష్టం మనకు ఉండాలి. ఏముండాలి? దేవుని పని చేసే ఇష్టం మనకు ఉండాలి. ఈరోజు చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన కళ్ళెదుటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్తం వైపు అడుగులు వేయడానికి భయం వేస్తూ ఉంటుంది. యెహెజ్కేలు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి లేదా యెహెజ్కేలు దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి ప్రవక్తగా గుర్తింపు పొందడానికి దేవుని పరిచర్య కొనసాగించడానికి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ యొక్క 24వ అధ్యాయంలో మనం చూస్తాం యెహెజ్కేలు గురించి, నువ్వు చేస్తావా పరిచర్య, నువ్వు నా పిలుపుకు తగినట్లుగా ఉంటావంటే ఉంటాను ప్రభువా, నీ నచ్చినటువంటి పని నేను చేస్తాను, నీకు ఇష్టమైనటువంటి పనిగా నేను లేదా ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉంటానని చెప్పేటప్పుడు దేవుడు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు, తన భార్య విషయమై. ఎవరి విషయమే చెప్తున్నాడు అక్కడ? సేవకుడు యొక్క భార్య విషయమే చెప్తున్నాడు. ఆమె కొద్ది రోజుల తర్వాత చనిపోబోతుంది. ఆమె చనిపోయేటప్పుడు నువ్వు దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు, తల వెంట్రుకలు నువ్వు కత్తిరించుకోకూడదు. ఇంకా చెప్తూ ఆ యొక్క వేదనతో నీవు చాలా విషయాల్లో ముందుకు సాగాలని ముందుగానే దేవుడు చెప్పాడు. చెప్పేటప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడంటే ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నాడు కనుక, ఖచ్చితంగా దేవుని పిలుపునకు లోబడి బ్రతుకుతున్నాడు కనుక దేవుని చిత్తమే జరగాలని ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, సేవకురాలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుని మాట వినేటట్లుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని మాట వినేటట్లుగా ఉండాలి. అంటే వినడం అని అంటే ఈ చెవులతో విని చెవులతో విడిచిపెట్టడం కాదు. ఈ చెవులతో విన్నటువంటి మనము ఒక అడుగు కిందకి వెళ్ళాలి. ఒక అడుగులో ఏముంది? గుండె ఉంది. ఏముంది? ఆ హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళేటట్లుగా, ఆ హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళి క్రియారూపకంగా అవి పనిచేసేటట్లుగా మన యొక్క సేవా జీవితంలో ఆ అనుభవాలు ఉండాలి. యెహోవా మాట వినుమనే మాట చాలా చిన్నదే, కానీ దాన్ని విని దాని ప్రకారం నడిచినటువంటి వారి యొక్క జీవితాల్లో, వారి బ్రతుకుల్లో వారు ఊహించినటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను ఆధారం చేసుకుని మనం గమనించగలిగితే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు చేసినటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటి సేవగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మన సేవకులమే కనుక నేను కొన్ని విషయాలు కట్ చేసుకుంటూ చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, కానీ ఒకసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సేవలో పిలువబడినటువంటి మనము నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకనంటే వెనుకకు చూస్తే ఆయన యొక్క పనిని జరిగించలేం, ఆయన యొక్క రాజ్యాన్ని చేరుకోలేం. సో కనుక దేవుని యొక్క పిలుపునకు తగినటువంటి వారిగా ఉంటూ మనం ముందుకే చూడాలి తప్ప కానీ వెనుకకు చూడడానికి వీలు లేదు. ఎందుకనంటే మన ముందున్నటువంటి జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు సంతోషాలుగా భావించుకుంటూ దేవుని యొక్క సన్నిధిని మోసుకుని పోయేటట్లుగా మనం ఉండాలి.
ఇక్కడ యెహెజ్కేలు గూర్చి మనం చూసేటప్పుడు తన భార్య గూర్చి ముందు శ్రమలు ఉంది, ముందు ఇబ్బంది ఉంది, ముందు దుఃఖం ఉంది, ముందు కన్నీరు ఉంది, ఎంతో వేదన ఉంది. అంతే కదా. మన జీవితంలో మన జీవిత భాగస్వామిని గురించి ఏదైనా విషయం తెలిస్తే, మన లైఫ్ పార్ట్నర్ కొరకు ఏమైనా తెలిస్తే మనం ఆగగలమా? చెప్పండి, ఆగగలమా? నేనైతే ఆగలేను. ఎందుకని నా భార్య నాకు కడ వరకు చూడాలి కదా. లేకపోతే నాకేం జరిగినా ఆమె కూడా ఆగలేదు. ఇక్కడ మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే, మీ భర్తకు ఏమైనా జరగరాని జరిగితే, లేదా మీ భార్యకి ఏదైనా జరగరాని జరిగితే ఏం సేవ ఏం భక్తి అని చెప్పి మనం బయటికి వెళ్ళిపోతామేమో. కానీ యెహెజ్కేలు అలా లేడు. ఇది దేవుని పని అని చెప్పి దేవుని పని కొరకు పరుగులు తీశాడు. ఇక అమాలేకుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, అమాలేకులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ హెచ్చరిక మాట మోషే ఒక డైరీలో రాసుకుని తన తర్వాత వచ్చిన రాజులకు చెప్పుకుంటూ వచ్చాడు. నేను అనుకుంటాను అమాలేకుల జీవితంలో ఈ భూమి మీద లేకుండా ప్రభు తుడిచేద్దామని అనుకున్నాడు కదా. ఆ మాట మోషే ఒక డైరీలో రాసుకుని తన తర్వాత వచ్చినటువంటి భక్తులకు పరిచయం చేశాడు ఆయన. కారణం ఏమిటంటే, దేవుని పరిచర్యకు లేదా దేవుని సేవకు, దేవుని యొక్క నడిపింపునకు ఆటంక పరిచే వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను అంతే. ఈరోజు సంఘములో సేవకులుగా ఉన్నటువంటి మనం కూడా కొన్నిసార్లు మన యొక్క స్వశక్తి మీద ఆధారపడి మన సొంత ఆలోచనను పణంగా పెట్టి కొన్నిసార్లు ఏమీ కాదులే అనుకుంటూ దేవుని చూస్తున్నాడులే అనే ఒక భయం లేకుండా ఇష్టానుసారంగా మనము సేవా జీవితంలో సాగిపోతున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే అది దేవుని పనిని ఆటంకపరచకూడదు. మనం దేన్ని ఆటంకపరచకూడదు? దేవుని పనిని మనం ఆటంకపరచకూడదు. అమాలేకులు దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నాడంటే, ఆ దేవుని ప్రజలు దేవుని చిత్తంలో సాగడానికి వారు అడుగులు వేస్తూ ఉండేటప్పుడు వారి ప్రయాణాన్ని వారు ఆటంకపరిచారు. ఎలా కొట్టారో తెలుసా దెబ్బది? ఆ అరణ్యంలో అక్కడ క్షేమమేమి లేదు, ఆ అరణ్యంలో సంతోషమేమి లేదు. ఒకవైపు శత్రు దేశం నుంచి పారిపోతూ వస్తూ అలసిపోతున్నటువంటి ఆ సమయంలో చూసి వారు దెబ్బ కొట్టారు. ఏం చేశారు? ఆ అరణ్యంలో వాళ్ళు సేద తీర్చుకుంటున్నారు, అలసిపోయారు, నడిచి అలసిపోయారుగా. అలసిపోయినటువంటి ఆ ప్రజలు సేద తీర్చుకునేటప్పుడు దొంగచాటున, ఇప్పుడు బాగా చూడండి, అలసిపోయి కాస్త నీళ్ళు తాగి కూర్చునేటప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందనుకోండి, లేవగలమా? అలాంటి పరిస్థితుల మధ్య అమాలేకులను అటాక్ చేశారు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలీలు ఎవరునంటే దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజల్ని బాగు చేయరానని అని చెప్పి సమూయేలు దేవుని యొక్క పక్షం నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు దేవుడు మన ముందు కూడా ఒక పనిలో, ఒక పరిచర్యలో మనల్ని నిలిపి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఏమిటి ఆ పని అని అంటే, దేవుని వైపు నడాల్సినటువంటి ప్రజలు, దేవుని చిత్తంలోని నడాల్సినటువంటి ప్రజలు, దేవుని యొక్క మనసును ఎరిగి దేవుని యొక్క మార్గంలో నడవాల్సినటువంటి ప్రజల విషయమై మనము ఏమాత్రం కూసంత ఆలోచన లేకుండా, ఎవరు చేస్తారులే, తర్వాత చూసుకుందాంలే, రేపు వెళ్దాంలే, లేకపోతే అవసరమైనప్పుడు వెళ్దాంలే, ఇప్పుడు అంత అవసరం లేదులే అని చెప్పి కొన్నిసార్లు దేవుని పని విషయమై నిర్లక్ష్యపు వైఖరితో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులుగా ఉంటే ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా? సౌలు దేవుని పనిని నిర్లక్ష్యపరిచాడు. ఈరోజు మనం అలా నిర్లక్ష్యపరిచే వారిగా ఉండకూడదని. అన్నీ తెలిసాయని, లేకపోతే అన్నీ వచ్చని, లేకపోతే అందరూ తెలిసిన వారని చెప్పేసి చాలాసార్లు దేవుని పని విషయమై కాస్త మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యపు వైఖరితో ప్రవర్తిస్తూ ఉంటాం. ఈరోజు ఉన్నటువంటి సమయం, ఈరోజు ఉన్నటువంటి శక్తి, ఈరోజు ఉన్నటువంటి ఆ యొక్క బలం రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఆ సమయం లేదా అలాంటి పరిస్థితులు వస్తాయో లేదో మనకు తెలియదు. సమయం ఉండగానే, దేవుని పరిచర్య చేయలేనటువంటి ఆ యొక్క అవకాశం ఉంటుండగానే మనం ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి. రాజుగా అభిషేకించబడి నువ్వు దేవుని పక్షం నిలబడి ఆ ప్రజలకు నువ్వు నడిపిస్తావని చెప్పి సమూయేలు చెప్తూ ఉంటే సౌలు వినటువంటి పరిస్థితుల మధ్య సాగిపోతూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క సేవా జీవితం, మన యొక్క సేవలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి స్థితిలో ఉంటే మనం ఖచ్చితంగా ఈ మాటలు గ్రహించాలి. దేవుడు మాట ఇచ్చి తిరిగి మాట తీసుకునేవాడు కాదు. అమాలేకుల విషయం తీసుకున్నాడా? తీసుకోలేదు. వారి పితరులు మర్చిపోరేమో, ఇశ్రాయేలీలు మర్చిపోరేమో, రాజులు మర్చిపోరేమో, కానీ మోషే మాత్రం అది జ్ఞాపకం ఉంచి ఒక పుస్తకం రాయించేశాడు, వెంటనే ఒక డైరీని. తన తర్వాత వచ్చినటువంటి నాయకులు చెప్పాడు, బాబు ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ప్రజల విషయమే. వారు ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టారు. ఈరోజు దేవుని సేవ విషయం మనం కూడా ఇబ్బందికరంగా ఉంటే పరిశీలన చేసుకోవాలి.
దేవుని పిలుపునకు తగినటువంటి వారిగా మనం బ్రతకాలి. దేవుని పిలుపు అనే మాట చాలా చిన్నదే ఉంది, లేదా దేవుని మాట వినుము అనే మాట చాలా చిన్నదే ఉంది, కానీ దాన్ని మనం హృదయములో పెట్టుకొని ఖచ్చితంగా మనము ఆ యొక్క ఆలోచనతో దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆయన చూపినటువంటి మార్గంలో నడిచేటప్పుడు వాటి వెనుకున్నటువంటి ఆశీర్వాదాలు, వాటి వెనుకున్నటువంటి అద్భుతాలు మనం ఇంకా లెక్కించలేము. యెహెజ్కేలు జీవితంలో మనం చూసాం కదా, ఏం జరిగింది? ఆ ముందున్నటువంటి ఆ పరిచయలో దేవుడు చెప్పినటువంటి మాట విషయమై ఖచ్చితంగా ఆయన ముందుకి కొనసాగిపోయాడు. మనం గమనించవచ్చు ఏమిటంటే, దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన తన సహాయం అందిస్తూ మనల్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. కనుక మనము ఆయన యొక్క పిలుపునకు తగినటువంటి వారిగా బ్రతకడానికి కొరకు మొదటిగా ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వినాలి. రెండవది, ఈ యొక్క అధ్యాయంలో చదువుకున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, సౌలు ఏం చేస్తున్నాడంటే, రెండవది తన పైన ఉన్నటువంటి సేవకుని మాట రెండవదిగా ఆయన వినడం లేదు. ఏం చేయడం లేదు? రెండు విషయాలు ఉన్నాను కదా. మొదటిది దేవుని మాట మనం వినాలి. రెండవది మన సేవకుని మాట వినాలి. అంటే సేవకులు అని అంటే మన సహవాసం పెద్దలు, లేదా మన యొక్క మనం ఆలోచన చేస్తాం, మనం మినిస్ట్రీలో ఉంటారు కదా, మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల మాట ఖచ్చితంగా మనము వినాలి. సేవకులుగా ఉన్నటువంటి మనము మన సహవాసానికి కొంతమంది పెద్దలు ఉంటారు. ఉంటారా ఉండరా? మినిస్ట్రీలో పనిచేసే వారికి ఉంటారా ఉండరా? వింటున్నామా లేదా? వింటున్నామా లేదా? తలలో ఊపడం లేదేమో. వినాలి. చెప్పండి ఒకసారి అందరూ. వినాలి. సేవకులమైన మేము కూడా మా పైన పెద్దోళ్ళు ఉంటే, వయసులో పెద్దవాళ్ళు, సేవా పరిచయంలో పెద్దోళ్ళు, అనుభవం కలిగిన వారు, ఎంతోమంది ఆత్మపూర్ణులు చెప్పే విషయాలు ఖచ్చితంగా మనం వినాలి. ఇక్కడ సమూయేలు చిన్నోడేం కాదు, దేవుని ప్రవక్త, దేవుని రాయబారి, దేవుని ప్రజల పక్షమై ప్రతి విషయాన్ని దేవుడు వారికి అందించే ప్రతి మాటను సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా చెప్పేవాడు సమూయేలు. ప్రవక్త అంటే అదే. ప్రవక్త అంటే దేవుని బోరంటే దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచి ప్రజలకు అందించమన్నాడో నేరుగా ప్రజలకు అందించడమే ప్రవక్త పని. ఇప్పుడు ప్రవక్త తన పనులు జరిగించేటప్పుడు అక్కడ సౌలు ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాట మీద లక్ష్యం ఉంచడం లేదు, ఆ మాట వినడం లేదు. ఈరోజు మనం కూడా గమనిద్దాం, మనం కూడా ఆలోచన చేద్దాం. సహవాసంలో పెద్దలే కావచ్చు, సంస్థలో పెద్దలే కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, వారు ఆత్మచేత నడిపించబడుతున్న వారిని నువ్వు గుర్తించగలిగినప్పుడు, గ్రహించగలిగినప్పుడు ఖచ్చితంగా వారి మాట వినాల్సిందే, సందేహం లేకుండా వినాల్సిందే. ఇక్కడ సౌలు వింటున్నాడనంటే వినలేదు. దేవుని మాటను ఆయన ఏమాత్రమున ఆలోచన చేయలేదు. కొన్నిసార్లు దేవుని మాట, దేవుని సేవకుల మాట కొన్నిసార్లు ఎలాగుంటుందంటే మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనుకూలమైన వాటినే చేయడం కాదు, కొన్నిసార్లు అననుకూలమైన పరిస్థితుల మధ్య మన జీవిత సేవ పరిచయం సాగుతున్నప్పుడు ఖచ్చితంగా వినాల్సిందే. యెహెజ్కేలు జీవితాన్ని మనం చూడగలిగితే సేవా పరిచయంలో అంతగా ఆయన గౌరవించబడడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంటే ఒక మంచి స్థితిలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇబ్బందుల కొలిమిలో మనం నడాల్సిందే. ఖచ్చితంగా నలుపుతాడు ఆయన. ఖచ్చితంగా యెహెజ్కేలు జీవితాన్ని మనం చూసేటప్పుడు తన లైఫ్ పార్ట్నర్ని ఏం చేశాడు? ఆయన నలిపాడు. ఆమెను ఈ భూమి మీద లేకుండా చేశాడు. ఆ కష్టాల గుండా యెహెజ్కేలు నడిస్తేనే కొన్ని విషయాలు చెప్పగలుగుతాడు, కొన్ని విషయాలు దేవునిలో నేర్చుకోగలుగుతాడు, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటూ అనేకులకు నేర్పరిగా ఉండగలుగుతాడు. ఈరోజు సేవా పరిచర్లో వస్తున్నటువంటి ఆ ఒడిదొడుకులను చూస్తూ, సేవా పరిచర్లో వస్తున్నటువంటి ఆ యొక్క భయానకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఇక సేవ వద్దులే అనుకోవడము అవివేకపు పని. అలాంటి పరిస్థితుల మధ్య ఖచ్చితంగా దేవుని సహాయాన్ని అడుగుతూ దేవుని పక్షమున దేవుని పరిచర్య చేయడానికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు తన సేవకు పిలుచుకుని తన ప్రజలను బాగు చేయడానికి సౌలును పిలిచాడు. ఈరోజు మనల్ని కూడా పిలిచాడు. ఎవరిని బాగు చేయడానికి? చెప్పాలని తెలుసు. ఎవరిని? దేవుని పక్షమున ఉన్నటువంటి ప్రజలను బాగు చేయడానికి. ఈరోజు లోకంలో చాలామంది పాపానికి, శాపానికి, వ్యసనాలకు, అక్రమ సంబంధాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను చూసేటప్పుడు కూసంత భయం కలగాలి మనకి. ఏం కలగాలి? వాడిని ఎందుకు నేను మార్చలేకపోతున్నటువంటి ఒక ఆలోచన మనలో రావాలి.
దేవుని వైపు నడిపించడానికి నేను ఒక సాధనంగా ఉన్నాను కదా, ఒక పాత్రగా ఉన్నాను కదా, తన పిలుపునకు తగినటువంటి వ్యక్తిగా ఉన్నాను కదా, ఆయన పనిలో ఎంతవరకు నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నాను, న్యాయవంతమైన సేవ చేస్తున్నాను, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లుగైతే రెండవ మాట ఏమిటంటే, సౌలు సమూయేలు యొక్క మాట వినడం లేదు. అక్కడ మాట వినకపోవడం ద్వారా ఏం జరిగింది అని అంటే, మనం ఆలోచన చేస్తే తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఆయన పాడు చేసుకున్నాడు. తనకు దేవుడిచ్చినటువంటి ఆ రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు. మొక్క చెక్కలైపోయింది. పాడైపోయిందా లేదా? తన మీద ఉన్నటువంటి అభిషేకం పాడైపోయిందా లేదా? దేవుడు చెప్పాడు, అరే బాబు, ఇక నీ పరిచర్య చాలరా బాబు, నాకు సంబంధించినటువంటి నా హృదయానుసరుడు, నా మాట వినేవాడు ఒకడు నాకు దొరికాడరా నాయన, నీ పని నాకు అక్కర్లేని చెప్పి దేవుడే సైడ్ తీసి పెట్టేశాడు. దేవుడే ప్రక్కన పెట్టేశాడు. ప్రారంభంలో ఒక మాట చెప్పానుగా, దేవుని పరిచర్యలో నీకు చిన్న చూపు చూస్తున్నారంటే కారణం ఏంటంటే, నీకు నువ్వుగా చూసుకుంటున్నావు, నీకు నువ్వుగా ఏం చేసుకుంటున్నావు అని అంటే ఆలోచన చేస్తున్నావు తప్ప, కానీ దేవునిలో మాత్రం ఎలాంటి లోపము లేదు. తన పిలుపుకు పిలుచుకున్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు నమ్మకమైన సేవ చేయడానికి, తన పరిచర్యలో ఒక నమ్మకమైన పాత్రగా వాడబడ్డానికి. ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు కదా. ఉదాహరణకు మనకు ఒక సమస్య వచ్చిందనుకోండి, సమస్య వచ్చేటప్పుడు మన సమస్యలో నుంచి మనల్ని ఎవడైతే బయటికి తీసుకొని రాగలుగుతాడో వాడికే ఫోన్ చేస్తాం, అవునా కదా. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరిని ఫోన్ చేస్తాం? ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మా మామయ్యకి ఫోన్ చేస్తే వస్తాడా? చెప్పండి, వస్తాడా? రాడు కదా. వెంటనే 108కి ఫోన్ చేసి వెంటనే ఏం చేస్తాం? పలానా జరిగింది. ఎందుకని? ఆపదలో వాడు ఆదుకుంటాడు కనుక. అలాగనే దేవుని సేవా పరిచర్యలో ఎవరైతే పరిచర్య కొరకు పరుగులు తీస్తారో, పరుగులు తీసే వారినే దేవుడు పిలుచుకుంటాడు. హల్లెలూయా. అందుబాటులో ఉన్నవాడినే దేవుడు వాడుకుంటాడు. ఎక్కడో అంత దూరం ఉన్నవాడిని దేవుడు వాడుకోడు. ఈరోజు మనం అది గమనించాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సౌలు ఏం చేశాడంటే, సమూయేలు ప్రవక్త యొక్క మాట వినకుండా ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టినటువంటి కారణంగా దేవుడు ఏం చేశాడంటే, తన పరిచర్య నుంచి పక్కన పెట్టేశాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సేవ పరిచర్యలో దేవుని పిలుపునకు తగినటువంటి వారిగా ఉంటున్నామా? దేవుని పిలుపులోను బ్రతుకుతూ ఉన్నామా? ఆయన పిలిచిన పిలుపులో, ఆయన పనిలో నమ్మకత్వం కలిగి, దేవుని పనిలో ఎక్కడ ఆటంకం లేకుండా, ఎక్కడ అరమరికలు లేకుండా, ఎక్కడ ఆత్మీయమైనటువంటి లోపాలు లేకుండా మనం ముందుకు కొనసాగుతున్నాం లేదా అని పరిశీలన మనం చేసుకోవాలి. పరిశీలన చేసుకునేటప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి అరమరికలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడైనా మనకు మనంగా చూసుకునేటప్పుడు, ఎప్పుడైనా మనకు మనంగా సరి చేసుకునే ఆలోచన వచ్చేటప్పుడే మనం సేవా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం. ఇతరుల వైపు చూస్తే మనకేం రాదండి. ఇతరుల వైపు చూస్తే ఏమీ రాదు. నా సేవా పరిచర్యలను ఎక్కువగా నేను నమ్మేది ఒకటి ఏంటో తెలుసా? ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకోను నేను. ఇది చాలా అవసరం. ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు క్షీణదశలోకి వెళ్ళిపోతావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుభవాల గుండా నువ్వు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప కానీ ఇతరుల దగ్గర ఉన్నటువంటి వరాలను, ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని మనం చూస్తూ అయ్యో నాకు లేదని చెప్పి సమయాన్ని వ్యర్థం చేసుకున్నంత మాత్రాన మనకేమీ ఒరగదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఏంటో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాలు ఏంటో, దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుభవాలు ఏంటో, దేవుడు మన ముందు ఉంచినటువంటి పరిశుద్ధులతో వచ్చినటువంటి సహవాసం ఏంటో, దాన్ని ఎరిగి కాస్త మనం ముందుకు వెళ్ళాలి తప్ప కానీ కాంపిటీషన్ స్పిరిట్తో ఎప్పుడు పని చేయకూడదు. ఎప్పుడు కాంపిటీషన్ స్పిరిట్ మనము విడిచిపెడతామో అప్పుడు హోలీ స్పిరిట్తో పనిచేయడం మనము నేర్చుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాం. దేవుడు చూపినటువంటి మార్గంలో మనము ముందుకు కొనసాగలుగుతాం. బైబిల్ గ్రంథంలో చాలా మంచి విషయం అనుకుంటే, పాత నిబంధన కాలంలో మోసినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రాణాన్ని పోగేసుకుని దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతికితే ఆయన మనకు మార్గాలు తెరుస్తాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, దైవ గ్రంథమే దేవుని మాట, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడమే దేవుని యొక్క మాట. అది ధ్యానించేటప్పుడు మన ముందున్నటువంటి మార్గాలు అరమరికలతో ఉన్నా, మన ముందున్నటువంటి మార్గాలు సరిలేకపోయినా, మన ముందున్నటువంటి మార్గాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నా సరే, దేవుడే వాటి మధ్య సరళాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి. దేవుని మాటను ముందుగా స్వీకరించాలి. దేవుని మాటకు మనం అంగీకరించాలి. దేవుని మాటకు మనం విశ్వసించి విశ్వాసంతో అడుగులు వేయాలి. ఇక్కడ సౌలు అడుగులు వేయలేకపోతున్నాడు, యెహెజ్కేలు అడుగులు వేశాడు. ఈరోజు సేవా జీవితంలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని ముందుకు మనం కొనసాగాలి.
దేవుని వాక్యం మనకు ధైర్యం ఇచ్చేది, దేవుని వాక్యం మన బ్రతుకులకు వెలుగునిచ్చేది కనుక ఇవన్నీ మనకు తెలుసు కనుక ఈ వాటి ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుని సేవలో, దేవుని యొక్క పనిలో మనం ఎలా నడవాలి అంటే ఇష్టంగా నడవాలన్నాను. ఎలా నడవాలి? కష్టంగా నడవకూడదు. అయ్యో ప్రభువా ఇప్పుడా, ఈ సమయానికా అని చెప్పి దేవుడిచ్చే సమయాన్ని దాటి మనం వెళ్ళిపోకూడదు. మనము సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవుడిచ్చే సమయానికి మనం వెళ్ళాలి. అర్థమైందా? మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం ఏమిటంటే మనకి సమయం కల్పించుకుంటాం. మనకు అనుకూలం ఉండాలి. ఆ రోజు భక్తులకి దేవుని పనితో వారు సమయం, దేవుడు ఏ సమయం ఏ సందర్భంలో పని చేయమన్నాడు అప్పుడే చేశారు. ఎప్పుడు ఆలస్యము చేయలేదు. ఆలస్యం చేస్తుంటే ఈరోజు వారి జీవితంలో చాలా చేదైనటువంటి విషయాలు మనం చూస్తుండేవారం. వారి జీవితంలో అన్ని మంచి విషయాలు మనం చూస్తాం. నాకు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. అబ్రహామును గురించి చూసేటప్పుడు అబ్రహాము ఉదయకాల సమయంలోనే తన గాడిదను తన యొక్క చూస్తున్నట్టు తన కుమారుని వేసుకొని దేవుని పరిచయకు వెళ్ళిపోతుంటే బిలాము కూడా అదే సమయంలో ఏం చేశాడు? సేమ్ ఆయన ఆ సేవ పరిచయం, ఈయన సేవ పరిచయం ఎప్పుడైనా చూసేటప్పుడు ఈయన అబ్రహాము ఉదయానికే ఏం చేశాడు? తన గాడిదను తనకున్నటువంటి పశువులను ఏం చేశాడు? పట్టుకొని ఆ దేవుడు చూపించినటువంటి ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఉదయానికే బయలుదేరాడు, బిలాము కూడా ఉదయానికే బయలుదేరాడు. చూస్తున్నారా? ఈయన దేవుడు పని చేయడానికి ఉదయానికి బయలుదేరితే అపవాది పనులు చేయడానికి ఉదయానికి బయలుదేరాడు. చూడండి ఒకసారి. ఈయన అదే ప్రయాణాన్ని గాడితో ప్రయాణం చేశాడు, ఈయన కూడా గాడితోనే ప్రయాణం చేశాడు. ఈయన గాడిదకి గంతలు కట్టాడు, ఈయన గాడిదకి గంతలేమీ కట్టలేదు. ఇక్కడ దేవుని పనిని ఆటంకపరచడానికి వెళ్ళాడు, ఇక్కడ దేవుని పనిని సజీవంగా జరిగించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇద్దరు ఒకే ప్రయాణం చేశారు. వారి ఆ ప్రయాణాల్లో ఎక్కడ మార్పు ఉండదండి. ఉదయకాలమే సమయం బయలుదేరాడు, ఈయన కూడా ఉదయమే బయలుదేరాడు. ఈరోజు దేవుని పని చేసే విషయంలో ఎంత మటుకు న్యాయవంతమైన సేవ చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అందరము సేవకులుగానే అందరము కూడా ఉదయానికే బయలుదేరి అందరము కూడా దేవుని పనిలో సాగుతుండేటప్పుడు అది ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నామో పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయంలో మనం ఉన్నాం. కనుక దేవుని పనిలో ఒక్క మాట మనం చదువుకున్నాం కదా, ఆ మాటనే మన మనసులో పడనివ్వండి. ఏమిటంటే యెహోవా మాట వినుము. మొదటిది యెహోవా మాట విను. రెండోది ఎవరి మాట మనం వినాలి అని అంటే దేవుని సేవకుని మాట మనం వినాలి, నాయకుని మాట మనం వినాలి. ఎవరి మాట? పాస్టర్ మాట, ఇక్కడ చెప్పబడినటువంటి మాట. కనుక ఆ మాటను ఎప్పుడైతే మనం వింటామో ఖచ్చితంగా మన జీవితంలో ముందున్నటువంటి దినాల్లో క్షేమకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూస్తాం. సేవకులుగా మనమే అలా లేకపోతే మనం వెనుకున్నటువంటి విశ్వాస సమూహాన్ని మనం సరైన వైఖరితో మనం నడిపించలేము. కేవలం మనతో పోయేది కాదు కదా ఇది. మన వెనుకున్నటువంటి సమూహం ఒకటి ఉందిగా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య ఒకటి ఉంది కదా. ఆ పరిచర్యను మనం ఏం చేయాలంటే దినదినము దేవునికి నచ్చే రీతిలో మనం కట్టుకుంటూ వెళ్ళాలి. మనకు నచ్చేటట్లుగా కట్టుకోవడం కాదు, దేవునికి నచ్చేటట్లుగా మనము సంఘాన్ని కట్టాలి. రేపొద్దున దేవుడు ఎవరి కొరకు వస్తున్నాడంటే తన సంఘం కొరకు వస్తున్నాడు, తన సార్వత్రిక సంఘం కొరకు. ఏ సంఘం కొరకైతే రక్తాన్ని చిందించాడో, ఏ సంఘం కొరకైతే తన ప్రాణాన్ని అర్పించాడో, ఏ సంఘం కొరకైతే ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యాడో, రెండవ రాకడలో అదే సంఘం కొరకు వస్తున్నాడు. ఆ సంఘం విషయమే మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ రోజు సంఘం లేదు గనక దేవుని ప్రజలుగా మనం వారిని చూస్తున్నాం. దేవుని ప్రజలు దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. దేవుని సంఘాన్ని సౌలు ద్వారా కట్టడానికి తన మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏలుబడి, వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుని పక్షబడి ఆదరించి వారి బతుకులను కట్టడానికి, అమాలేకుల నుంచి దూరం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటే రాజు అయినటువంటి సౌలు ఇష్టపడడం లేదు. ఈరోజు మన ముందు కూడా అదే టాస్క్ ఉంది. కనుక మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. రెండవది దేవుని దైవజనుడి మాట వినేవారిగా ఉండాలి. మనమే దైవజనుల మాట వినకపోతే, మనమే మన పైన ఉన్నటువంటి అధికారుల మాట వినకపోతే, మన పైన ఉన్నటువంటి నాయకుల మాట వినకపోతే ఎందుకు సేవ చేయాలి? ఎందుకు సేవ చేయాలి? ఇంకొకరి మాట మనకు నచ్చినప్పుడు, ఇంకొకరి మాట మనకు పడనప్పుడు, ఇంకొకరి మాట కింద మనం లోబడి ఉండనప్పుడు ఎందుకు మనం సేవ చేయాలి? మన కంటికి కనిపిస్తున్నటువంటి దైవజనుడి మాటకే మనం లోబడకపోతే, మన కంటికి కనిపించినటువంటి ప్రభు మాట మనం వింటున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మన హృదయంలో ఒకసారి ఆలోచించాలి. మన అంతరంగంతో మనం మాట్లాడాలి. ఇప్పుడు నిజమే కదా, సేవా పరిచర్యలో
మనకి పైకి తీసుకొచ్చిన వారిని సేవా పరిచర్యలో ఆత్మీయమైనటువంటి బాటలో మనల్ని నడిపించినటువంటి వారి యొక్క మాట వినకుండా మనకు కొన్నిసార్లు మనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక పిక్ చూసాను నేను. ఏమిటో తెలుసా, ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు నిచ్చెనగా వారి చేతులు పైకి పెడుతూ ఉంటే ఆ వ్యక్తి ఆ యొక్క చేతుల యొక్క లేదా ఒక నిచ్చెనలాగా ఉన్నటువంటి ఆ చేతుల పై నుంచి ఎక్కుతూ పైకి వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా, ఎక్కుతూ ఎక్కుతూ కింద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చేతులు నరుకుతున్నాడు ఆ ఫోటోలో. ఇప్పుడు ఒక నిచ్చెన ఎక్కినటువంటి మనము, ఒక పై స్థాయికి వెళ్ళినటువంటి మనము మన కింద ఉన్న నరికేసుకుంటూ పోతే పడిపోయేది ఎవరు చెప్పండి? కింద ఉన్నాడా పైకి ఎక్కినాడా? చెప్పాలి. అంతేగా? ఇది అందరికీ తెలుసుకోవాలి. సేవకులు కూడా మనం అందరము ఈ మాట ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా, మనల్ని ప్రోత్సహించి మనల్ని పైకెత్తినటువంటి ప్రజల యొక్క చేతులు నరికేస్తున్నాం ఈరోజు మనం. జాగ్రత్త. అలా మనం నరికేస్తూ వచ్చామంటే ఒక రోజు మనం పడిపోతాం అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సేవ పరిచయలో మనం పైకి ఎత్తడానికి, మనం గౌరవాలను పొందుకోవడానికి, తన పిలుపునకు తగినటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పైకి ఎక్కిస్తూ ఉండేటప్పుడు మనం సంతోషించి పైకి ఎక్కిస్తున్నటువంటి వారిని కూడా మనం కాస్త ఆలోచన చేద్దాం. సమూయేలు చెప్తున్నాడు రెండు విషయాలు. ఇదిగో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, దేవుని పని చేయని. ఈరోజు దేవుడు తన పరిచయకు మనల్ని పిలిచాడు, అభిషేకించి తన పరిచయలో మనల్ని నడుపుతున్నప్పుడు మనం ఎంతవరకు దేవుని మాట విని సంఘ పరిచయలో కొనసాగుతున్నామా లేదనేది సేవకులుగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గ్రహించి, అరమరికలుంటే సరి చేసుకుని, ప్రభా ముందున్న కాలంలో ఖచ్చితంగా నీ మాట విని నీ యొక్క చిత్తంలో నడుస్తూ, ప్రభా నాయన నాకు నిన్ను చూసుకుని మరచిపోయి నేను నిన్ను చూసేటట్లుగా నేను మార్చని చెప్పి ఖచ్చితంగా సేవ పరిచయలో అడుగులు వేయగలిగితే యెహెజ్కేలు వంటి గొప్ప సేవ మనం చేయగలుగుతాం. హల్లెలూయా. తన ముందున్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు చెప్పాడు, ఇదిగో నీ భార్య కొంత దినాల తర్వాత చనిపోబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు కన్నీరు గార్చొద్దు, నువ్వు జుట్టుని కత్తిరించుకోవద్దు, దిగులు చెందొద్దు. ఎందుకంటే సమాజానికి ఒక లెసన్ నువ్వు చెప్పాలి. మన ముందున్నటువంటి పరిస్థితులు అన్ని పూలబాటలాగా ఉండవు, కొన్నిసార్లు ముళ్ళబాటు కూడా ఉంటుంది. నేను ఎప్పుడు మా ఇంట్లో చెప్తాను, మా భార్యకు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మాట చెప్పా, సేవా పరిచయలో కొన్నిసార్లు పౌండ్స్ పౌడర్ కొనుక్కోవడానికి రాసుకోవడానికి కూడా కొన్నిసార్లు డబ్బులు ఉండవు, జాగ్రత్త అన్నాను. ఏమన్నాను? పౌండ్స్ పౌడర్ ముఖానికి రాసుకోవడానికి డబ్బులు ఉండవు, జాగ్రత్త. ఎందుకు అలాగన్నానంటే, ఎప్పుడు కూడా ఆడపిల్లలు చాలా అందంగా తయారవడానికి చూస్తూ ఉంటారుగా, అవునా కాదా? ఆడవాళ్ళండి, మగవాళ్ళు కూడా ఈ మధ్యన కొంతమంది సేవకులు లిప్స్టిక్ వేసుకుంటారంట. అది నిజానికి అది వాస్తవం కాదు, అది టెక్నికల్లో ఒక యాప్ను వాడి అలా వాడుతారు తప్ప కానీ వాళ్ళు లిప్స్టిక్ ఏమి వేసుకోరు. మనం అనుకుంటాం, కొన్ని ఫొటోస్ చూడండి, ఆటోమేటిక్ మనకు తెలియకుండా మన పెదవులు రెడ్గా పడవా? వేసుకున్నారేంటి ఎప్పుడైనా మనము? కొన్నిసార్లు నా పెదవులు కూడా అలాగే పడతా ఉంటాయి. అనుకుంటాంటే ఓహో, ఫోటోలో ఉన్నటువంటి లేదా ఆ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని యాప్స్ లేదా కొన్ని ఉన్నటువంటి ఆ యొక్క థీమ్స్ బట్టి ఏమవుతుందంటే ఫోటో మారిపోతూ ఉంటుంది. మనం అలా ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, సేవా జీవితంలో మనం మనకి చూసుకోవడం కాదు, మన సేవకు పిలిచినట్టు ప్రభు మనల్ని చూడాలి, మన భక్తిని చూడాలి. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక మన జీవితాన్ని మనమే చూసుకోవడం కాదు, మన జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే ప్రభు ఖచ్చితంగా మన జీవితాన్ని మంచి డిజైన్ చేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఎప్పుడు ఆ మాట నచ్చుతుంది ఏంటో తెలుసా, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నేను దాన్ని బాగుగా కట్టేదనే మాట ఉంటుంది. మన హృదయం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మనమేమో మన హృదయాలు ఏం చేస్తాం? డబ్బుకి ఇస్తాం. మా సేవలో ఉన్నటువంటి మంచిగా మనకి సహకరించే మనుషులకి మన హృదయాలు ఇస్తాం. వీళ్ళకి ఇవ్వడం కాదు, మనల్ని సేవలో పిలిచినటువంటి ప్రభువుకి మన యొక్క హృదయాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన హృదయాన్ని ఆయన డిజైన్ చేస్తాడు, అంటే మార్చుతాడు. మనం ఏ రీతిగా ఉండాలో, మనం ఏ రీతిగా ఎదగాలో, ఏ రీతిగా దేవుడు మనల్ని ఉంచాలో ఆ రీతిగా దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. సో కనుక సమూయేలు దేవుని యొక్క మాటను తీసుకెళ్లి సౌలు చెప్తే ఆయన లక్ష్య పెట్టడం లేదు. ఈరోజు దేవుని గ్రంథం మన చేతుల్లో ఉంది, మన ముందు ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, వారు చేసినటువంటి సేవ మన ముందు ఉంది. దాన్ని చూస్తూ బుద్ధి తెచ్చుకుంటూ అలాంటి అడుగుజాడలు నడవడానికి మనం ఇష్టపడాలి. మన జ్ఞానం 3 రకాలుగా వస్తుంది. ఒకటి దేవుని దగ్గర నుంచి వస్తుంది, రెండవది మన ముందున్నటువంటి పరిశుద్ధుల ద్వారా మనకి జ్ఞానం వస్తుంది, 3 మన ముందున్నటువంటి మంచి పుస్తకాల ద్వారా జ్ఞానం వస్తుంది. అర్థమైందా? మొదటిది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి జ్ఞానం వస్తుంది. ఆయన అన్నాడు కదా, జ్ఞానం కుదుగైన ఎడల మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తా. సేవ పరిచయంలో ఎలా బ్రతకాలో, ఎలా సేవ చేయాలో, ఎలా నడవాలో కొన్నిసార్లు మనకే తలనొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభువా
ఈ ఈ యొక్క కార్యానికి లేదా ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు నేర్పించి నాకు తెలియచేయండి, ఖచ్చితంగా దేవుడు మనకి తెలియచేస్తాడు. రెండవది, మన ముందున్నటువంటి పరిశుద్ధుల ద్వారా మనం ఏం సంపాదిస్తాము? జ్ఞానం. వెతకాలి జ్ఞానం. జ్ఞానం గురించి మనం ఏం చేయాలి? వెతకాలి. సమాధానం గురించి మనం వెతకాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో వెంటాడనని బైబిల్ చెప్తుంది. ఇవన్నిటిని గూర్చి మనకు ముందున్నటువంటి దినాల్లో సేవ చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు చదివేటప్పుడు, అయ్యో ఇంత బాగా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? థియాలజీ నేర్చుకోవడానికి స్కూల్స్ ఏం లేవు. ఇప్పుడు థియాలజీ నేర్చుకుంటే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళిపోయి ఎంతో బుర్రపాటు చేసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో థియాలజీ నేర్చుకోవడానికి ప్రార్థనే వారికి ఒక కాలేజ్, ప్రార్థన గదే వారికి ఒక కాలేజ్. గొప్ప గొప్ప సేవకులు ఎలా థియాలజీ నేర్చుకున్నారో, వారు మాట్లాడే ప్రతి మాట చూడండి ఎంత బాగా మనకి, మన హృదయానికి కానీ మన యొక్క సేవా జీవితాలకు ఎంత బాగా ఆదరణ ఇస్తూ ఉంటాయో చూడండి. థియాలజీ ఎక్కడ నేర్చుకోలేదు, దేవుని యొక్క పాదాల దగ్గర వారు థియాలజీ నేర్చుకో. అలాంటి సేవకుల యొక్క పరిచర్యను మనం చూసేటప్పుడు, లేదా వారి పరిచర్యలో మనం కూడా భాగస్వాములుగా ఉండేటప్పుడు ఖచ్చితంగా వారి అడుగుజాడుల్లో నడవాలి. అప్పుడు మనకి జ్ఞానం దొరుకుతుంది. మూడవది, పుస్తకాల ద్వారా జ్ఞానం దొరుకుతుంది. చాలామంది ఆథర్స్ ఉంటారు, రాసిన పుస్తకాలు ఉంటారు. ఆ పుస్తకాలను చదవాలి, సమయాన్ని వెచ్చించుకోవాలి, ధనాన్ని వెచ్చించుకోవాలి. పుస్తకాలు ఊరికనే వస్తాయేంటి? ఒక విలువైన పుస్తకం అనంటే సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం కావద్దు. 2003లో ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని ఏం చేసుకోవాలి? కట్టుకుంటూ వాడుకోవాలి. కనుక ఈరోజు సేవకులుగా ఈ రెండు విషయాలు, దేవుని మాట వినాలి, రెండవది దేవుని సేవకుని మాట వినాలి. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. మన పైన ఉన్నటువంటి వ్యక్తి మనం చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా వినాలి. కొన్నిసార్లు మనకి తెలుసో తెలియకో మన సేవా జీవితంలో కొన్ని లోటుపాట్లు వచ్చేటప్పుడు వారు చెప్తారు. కొంతమంది అడగకుండానే చెప్తారు, కొంతమంది చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ మాట మనం స్వీకరించి, ఖచ్చితంగా ఆ మాట ప్రకారం మనం నడవగలిగితే, ఆ మాట ప్రకారం మనం జీవించగలిగితే మన సేవా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తాం. కనుక ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకొని మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సేవకులుగా సేవా జీవితంలో కొనసాగాలని మనసారా విషయం తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఈ యొక్క 2వ నెలలో ప్రభువా, ఈ రీతిగా తండ్రి మేమందరం సేవకులముగా కలుసుకుని ప్రభువా నాయన నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ప్రసన్నతను అనుభవించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. మా ముందు ప్రభువా నాయన 2 మాటలు మీరు ఉంచున్నారు ప్రభువా. సౌలు జీవితాన్ని తీసుకొచ్చారు, మరోవైపు తండ్రి నాయన యెహెజ్కేలు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. సౌలు దేవుని పరిచర్య విషయమై కొనసాగినటువంటి వ్యక్తిగా, ఆగిపోయినటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం. కానీ యెహెజ్కేలు సేవా జీవితంలో తన ముందున్నటువంటి పరిస్థితులన్నీ చూపినప్పటికీ కూడా ఆయన వెనుదిరగలేదు. ప్రభువా, నీ సేవ పరిచర్యలోను ప్రజలని తండ్రి నీ వైపు నడిపించే విషయంలోనూ ఎప్పుడు తన స్వశక్తిని ఆధారం చేసుకోక, తనకున్న సమస్యలు చూసి వెనుకకు చూడకుండా ప్రభువా నాయన నాగటి మీద చేయి పెట్టిన వాడి వలె ముందుకు చూస్తూ సాగాడు. ప్రభువా, అట్టి జీవితాన్ని, అట్టి ఆలోచనను ప్రభువా మాకు కూడా దయచేయండి. మేము కూడా ఈ భయంకరమైనటువంటి దినాల్లో సేవ పరిచర్య కొనసాగిస్తూ ప్రభువా నాయన మా సేవా జీవితంలో నువ్వు పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి వారిగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఏ పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా ప్రభువా, ఏ పరిస్థితుల్లోనూ ప్రజల వైపు చూడకుండా ప్రభువా, నీ వైపు చూస్తూ ప్రభువా నాయన నువ్వు పిలిచినటువంటి పిలుపునకు లోబడి ప్రభువా నాయన నీ మీద ఆధారపడి బ్రతికే భాగ్యము మాకు దయచేయండి అయ్యా. మాకు మేముగా చూసుకోకుండా, మాకు మేముగా పైపెచ్చులకు పోకుండా ప్రభువా నాయన పిలిచిన వాడవు నీవని నీ మీద ఆధారపడుతూ ప్రభా సేవను కొనసాగించడానికి సహాయం చేయండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి సేవకులందరినీ ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి సంఘాలను ఆశీర్వదించండి. ఆ సంఘములో నమ్మకత్వం కలిగి ప్రభా నాయన నమ్మకమైన సేవ చేసి నమ్మకమైన వాడిగా మేము తండ్రి నాయన నీ పరిచయలో సాగిపోయే భాగ్యము మాకు దయచేయండి. ముందున్నటువంటి దినాలన్నీ నీ కృపాక్షేమము కనికరముల చేత మమ్మల్ని అందరినీ నడిపించండి. మాకు ఇచ్చినటువంటి సేవా పరిచయలు కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెందుతూ అనేకులకు మాదిరిగా ఉండడానికి మాకు సహాయము దయచేయమని దీవించమని నజరేయుడు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాడు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి విషయాలు. నిజంగా దైవ సేవకులమైన మనము, నేనేది టైం తీసుకుని కానీ ఒక్క మాట చెప్తాను. ముందుగా దైవ సేవకులమైన మనము దేవుని మాట వింటేనే మన మాటలు దేవుని యొక్క ప్రజలు సంపూర్ణంగా విని దేవునికి లోబడుతూ
దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా, ప్రజలుగా ఈ భూమి మీద కనిపిస్తారు. నిజమే. ఈ విషయాన్ని బట్టి మన అందరము కూడా ఒక మారు ఈ మాట విషయంలో అనుదినము ప్రార్థన చేస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం అందు మరి అధ్యక్షుల వారికి ఎవరికి నేను పిలవలేదు, ఎందుకంటే ఉన్నది కొద్ది మంది కాబట్టి ఎవరికి ఇటువైపు పిలవకుండా అందరము మరి క్రమముగా కూర్చొని దేవుని యొక్క మాటలు వినడానికి మరి సహకరించినటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయం అందు